అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం స్టాక్ మార్కెట్ అనాలిసిస్లో భాగంగా ఈరోజు స్టాక్ మార్కెట్ గురించి, దాని వివరాల గురించి ఎలా చేయాలి, స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకుందాం. ఈ స్టాక్ మార్కెట్ అనేది పెద్ద పెద్ద ఇప్పుడు అంబానీ గారు కానీ, ఆదాని కానీ వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ తన సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ప్రొడక్షన్ ఉత్పత్తి చేసి చేయరండి. వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా లోన్లు తెచ్చుకుంటారు, బ్యాంకులో లోన్లు తెచ్చుకుంటారు. లేదంటే షేర్స్ రిలీజ్ చేసి ఈ బిజినెస్కి సంబంధించిన షేర్స్ని మేము ఇలా పెడుతున్నాం అని చెప్పేసి జనాల్లో షేర్స్ని రిలీజ్ చేసి జనాలు షేర్స్ కొనుక్కున్నప్పుడు ఆ షేర్స్ ద్వారా వ్యాపారం చేసుకొని లాభాలు ఆర్జిస్తారండి. ఇట్లా స్టాక్ మార్కెట్ అనేది ఉంటుంది. ఈ స్టాక్ మార్కెట్ ముందుగా మనం ఎలా చేయాలి, స్టాక్ మార్కెట్ చేయడానికి చేస్తే ఎలా లాభాలు వస్తాయి, వాటి గురించి ఇంట్రడక్షన్ చెప్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం. ఇందులో స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలండి. డీమ్యాట్ అకౌంట్, హౌ టు ఓపెన్ డీమ్యాట్ అకౌంట్ అని చెప్పేసి గూగుల్లో కొడితే నెంబర్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళ యొక్క ఎన్నో బెనిఫిట్స్ కల్పిస్తా అందులో మనకి ఆప్షన్స్ ఉంటాయండి. మనకు నచ్చిన డీమ్యాట్ అకౌంట్ని మనం ఓపెన్ చేసుకోవచ్చు. అందులోకి వెళ్ళిన తర్వాత డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత దానికి సంబంధించిన సెబీ రిజిస్ట్రేషన్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారంగా మనం దానికి అన్నింటినీ డాక్యుమెంట్స్, ఆధారు, పాను, ఇంకా మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ప్రొఫైల్ డీటెయిల్స్ అవన్నీ సబ్మిట్ చేసేసి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి తీసుకుంటాం. తర్వాత ఇన్వెస్ట్మెంట్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో లాంగ్ టర్మ్ ట్రేడర్స్ ఉంటారండి, షార్ట్ టర్మ్ ట్రేడ్ అంటారు, దీర్ఘకాలికంగా ట్రేడింగ్ చేసేవాళ్ళు ఉంటారు, ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ ఈక్విటీ అనేది ఒక సెగ్మెంట్ ఉంటుందండి, అలాగే ఫ్యూచర్స్ అనే సెగ్మెంట్ ఒకటి ఉంటుందండి, ఆప్షన్స్ అనే సెగ్మెంట్ ఒకటి ఉంటుందండి. ముందు ఇంట్రడక్షన్గా నాది ఒక 4 ఎల్ఐసీలు కట్టుకుందాం, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లో చేసుకుందాం, లేకపోతే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీస్ చేసుకుందాం, లేకపోతే ఈ మనీ బ్యాక్ పాలసీస్ కట్టుకుందాం. నాకు ఎక్కువగా ప్రాఫిట్స్ అవసరం లేదు, ఒక మామూలుగా ఒక 12% లేదా 24% మనకి ప్రాఫిట్స్ వస్తే ఇంట్రెస్ట్ గిడితే చాలు అని చెప్పి చాలామంది అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈక్విటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందండి. ఈక్విటీస్ ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే ముందు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఒక స్టాక్ని ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి అనేది డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు డెమో ఇస్తారండి. డెమో ఇచ్చి మనకి ఎలా చేయాలి అనేది చెప్తారు. దానిలో స్టాప్ లాస్ పెట్టుకోవటం, టార్గెట్ పెట్టుకోవటం ఇవన్నీ ఉంటాయి. అయితే నా అనుభవపూర్వకంగా నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ చేయాలని అనుకుంటారో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ 50 అని చెప్పేసి ఉంటుందండి. నిఫ్టీ 50 అని మనం గూగుల్లోకి వెళ్ళి కొడితే నిఫ్టీ 50 టాప్ నిఫ్టీ 50 కంపెనీస్ అని చెప్పి మనం గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే టాప్ 50 కంపెనీస్ మొత్తం నిఫ్టీలో ఉన్న కంపెనీస్ అన్నీ వస్తాయండి. వాటిలో ఉన్న షేర్ వాల్యూని బట్టి మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ సపోజ్ ఒక వ్యక్తి ఒక 10,000 రూపాయలు అతను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నాడు. ఈ 10,000 రూపాయలని ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని అంటే నిఫ్టీ 50 టాప్ 50 కంపెనీస్లో టాప్ షేర్స్ ఏవైతే ఉంటాయి వాటిల్లో నెంబర్ 1 షేరు ఎంత, అదొక షేర్ కొనుక్కోవటం. నెంబర్ 2 కంపెనీ ఏది ట్రేడ్ అవుతుంది ఆ కంపెనీకి సంబంధించిన షేరు ఒకటి కొనుక్కోవటం. నెంబర్ 3 కంపెనీకి ఏది ట్రేడ్ అవుతుంది ఆ కంపెనీ షేరు, సపోజ్ ఇన్ఫోసిస్, విప్రో, ర్యాన్బాక్సీ, ఇట్లా రిలయన్స్, ఇలా కంపెనీకి సంబంధించిన ఒక టాప్ 50 కంపెనీ షేర్స్ అన్నీ మనం గూగుల్లోకి వెళ్ళి మనం సెర్చ్ చేస్తే వస్తాయండి. వాటిలో ఒక్కొక్క షేర్, ఒక్కొక్క కంపెనీ షేరు మనం ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నామో, ఒక నెలలో ఇన్వెస్ట్మెంట్ 10,000 చేయాలనుకుంటున్నాం, ఆ 10,000కి సరిపడా షేర్లన్నీ మనం ఒక్కొక్కటి కొనుక్కుంటామండి. అలాగే నెక్స్ట్ మంత్ వచ్చేసరికి ఆ టాప్ 10 అయిపోయింది. నెక్స్ట్ తర్వాత 10 షేర్స్ ఏ ఉన్నాయి, 11 నుంచి 20 వరకు ఏ షేర్లు ఉన్నాయి ఆ షేర్లు ఈ రిమైనింగ్ 10,000తో ఇంకో నెలలో కొనుక్కుంటాను. ఈ విధంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఒక కంపెనీ షేర్ డౌన్ అయినా ఒక కంపెనీ షేర్ టాప్లో ఉన్నా కూడా మీకు యావరేజ్గా మీకు ప్రాఫిట్స్ 18% నుంచి 24% వరకు మీకు గిట్టుబాటు అవుతుందండి. ఇట్లా లాంగ్ టర్మ్ ట్రేడ్ చేసుకోవచ్చు.
బ్యాంకుల్లో లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లుగా పెట్టుకునే కంటే ఇలా షేర్లలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటే మీకు డబ్బులు అవసరమైనప్పుడు షేర్లు అమ్మేయగానే మీకు బ్యాంక్ అకౌంట్లోకి ఆ సర్టెన్ అమౌంట్ వస్తుంది. ఆ సర్టెన్ అమౌంట్ని మీరు యూటిలైజ్ చేసుకుంటారు. మళ్ళీ మీకు అమౌంట్ సర్దుబాటు అయినప్పుడు మళ్ళీ షేర్ కొనుక్కుంటారు. ఏది అమ్మేశారో అదే షేర్ మళ్ళీ కొనుక్కుంటారు. ఇలా మీరు చేసుకోవచ్చండి. ఇది ఈక్విటీ సెగ్మెంట్ అంటారు. ఈక్విటీస్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇలా మీరు చేసుకోవచ్చు. అలాగే ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీలు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ప్రతి క్వార్టర్ కూడా తన లాభాలనే వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఏంటి, ఈ క్వార్టర్ ఎలా ఉంది, అమ్మకాలు ఏంటి, ప్రొడక్ట్స్ ఉత్పత్తి ఏంటి, ఎంత లాభం వచ్చింది లేదా నష్టం వచ్చిందా, ఇవన్నీ కూడా కంపెనీ ప్రతి క్వార్టరు కూడా ఏప్రిల్, మే, జూన్ నెలలో ప్రకటిస్తాయి. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో ప్రకటిస్తాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ప్రకటిస్తాయి. అలాగే జనవరి, ఫిబ్రవరి దాటి మార్చిలో ప్రకటిస్తాయి. ఇట్లా సంవత్సరానికి 4 సార్లు ప్రతి క్వార్టర్ కూడా కంపెనీలు తన మార్కెట్, తన షేర్ వాల్యూ, తన సంస్థ యొక్క స్ట్రెంగ్త్, దానిలో సంపాదించిన లాభాలు ఏంటి అన్నీ కూడా రిలీజ్ చేస్తాయండి. రిలీజ్ చేసినప్పుడు ఈ ఎవరైతే షేర్ క్వార్టర్స్ ఉన్నారో వీళ్ళందరికీ డివిడెండ్ల రూపాయలు పంచిపెడతాయండి. ఈ డివిడెండ్లని లాభాలు అంటారు. అది మార్కెట్లో వచ్చిన లాభాలు బట్టి మనకి ఎన్ని షేర్లు ఉన్నాయో అన్ని షేర్లకి ఆ లాభాలని డివైడ్ చేసి మనకి బ్యాంక్ అకౌంట్లో ఆన్లైన్లో కానీ లేదంటే చెక్ ద్వారా కానీ మనకి ప్రతి క్వార్టర్ కూడా పంపిస్తారండి. ఇదేమో డివిడెండ్ రూపాయల లాభాలు ఉంటాయి. అలాగే మనకి స్టాకు క్రమేణా పెరుగుతూ ఉంటుందండి. ఇలా మనం ఈక్విటీ సెగ్మెంట్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఎవరైతే లాంగ్ టర్మ్ చేసుకుంటారో వీళ్ళకైతే 18% నుంచి 24% వరకు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ గిట్టుబాటు అవుతుందండి. తర్వాత సెగ్మెంట్కి వచ్చేసరికి ఇంట్రాడే ట్రేడర్స్ అంటారు. ఇంట్రాడే ట్రేడింగ్ అంటాం. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే రోజుల్లో చేసేది. ఈ రోజు కొనుక్కొని ఈరోజు అమ్ముకోవటం, అది ఈరోజు కొనుక్కొని బై టుడే సెల్ టుమారో, అది ఈరోజు కొనుక్కొని 2 రోజుల తర్వాత అమ్ముకోవటం. ఇలా దీన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారండి. ఇది ఫ్యూచర్స్లో చేయటం జరుగుద్ది. ఫ్యూచర్స్ ఎలా చేస్తారు అని అంటే ఫ్యూచర్స్ని ఒక్కొక్క కంపెనీ ఒక 2000 షేర్లని, ఒక 500 షేర్లని ఆ కంపెనీ యొక్క షేర్ వాల్యూ ప్రైస్ని బట్టి, తర్వాత క్వాంటిటీని లాట్ సైజ్ ఉంటుందండి. ఆ లాట్ సైజుని బట్టి సపోజ్ 2000 రూపాయలు ఒక కంపెనీ షేర్ ఉందనుకున్నాం. ఆ లాటు 100 షేర్లు ఉన్నాయి అనుకోండి. 100 × 2000 అంటే 2 లక్షల రూపాయలు ఒక లాట్ అవుతుంది. 2 లక్షల రూపాయలు పెట్టుకొని ట్రేడింగ్ చేసే ఇది అందరికీ ఉండదు. ఇప్పుడు ఈ ఫ్యూచర్స్ చేసేవాళ్ళు ఏంటంటే ఒక 20% అమౌంట్ మార్జిన్ ఉంటే వాళ్ళకి ఈ ఫ్యూచర్స్ ద్వారా 22 lakhs సంబంధించిన షేర్లు ఒకే లాటు కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు అండి. ఇలా 20% మార్జిన్ తోటి ఈ కొన్ని బ్రోకరేజ్ కంపెనీలు ఫ్యూచర్ F&O సెగ్మెంట్ అని చెప్పి ఇస్తాయి మార్జిన్స్ తోటి. అలా వాటిల్లో మనం 2 lakhs సంబంధించింది ఒక 20% ఎంత, 40,000 మన దగ్గర ఉంటే ఆ 2 lakhs సంబంధించిన మార్జిన్ ఇస్తారు. మనం ఆ లాట్ని కొనుక్కొని మనం హోల్డ్ చేసుకొని మనకి ఎప్పుడైతే ప్రాఫిట్లో ఉంటామో అప్పటికి ఎగ్జిట్ అవ్వచ్చు. దానికి స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అయితే ఈ ఫ్యూచర్స్కి సంబంధించిన ట్రేడింగ్లో మార్కెట్ ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి, మార్కెట్ గురించి అవగాహన ఎక్కువ ఉండాలి. అలాగే ఈ స్టాక్ మార్కెట్లో వరల్డ్లో ఏం జరిగినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపాక్ట్ ఈ స్టాక్ మార్కెట్లోనే పడుతుందండి. ముందు ఈ స్టాక్ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుంది. ఏం జరిగినా కూడా షేర్ వాల్యూ ఆటోమేటిక్గా పడిపోద్ది. కాబట్టి ఈ ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈక్విటీ అని అంటే అది యావరేజ్గా చేసుకుంటాం కాబట్టి అది తీసుకునేది కూడా నెంబర్ ఆఫ్ షేర్లు తక్కువగా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి దానిలో పెద్ద నష్టం ఉండదు. యావరేజ్ అవుతుంది, మనకి 18 నుంచి 24% గిట్టుబాటు అవుతుంది. అదే ఇంట్రాడే ట్రేడింగ్ అయితే మాత్రం రిస్క్ ఎక్కువ ఉంటుందండి. అలాగే రిస్క్ ఎంత చేసే వాళ్ళకి ప్రాఫిట్ కూడా ఎక్కువ వస్తుంది. రిస్క్ తక్కువ ఉన్న వాళ్ళకి ప్రాఫిట్ తక్కువ వస్తుంది. రిస్క్ ఎక్కువ చేసుకునే వాళ్ళకి ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. ఇది ఫీచర్స్ అండి. అలాగే ఆప్షన్స్ అని ఒకటి ఉంటుందండి. ఆప్షన్స్ ట్రేడింగ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అని చెప్పేసి ఉంటాయి. అలాగే రిలయన్స్ షేర్, ఇన్ఫోసిస్, తర్వాత సెప్లా, రాయన్ బ్యాంక్స్, ఇట్లా HDFC బ్యాంకు, తర్వాత యాక్సిస్ బ్యాంక్, ఇట్లా షేర్లు ఉంటాయి. ఇప్పుడు ఫ్యూచర్స్లో ఏ అయితే లాట్స్ ఉన్నాయో అదే మాదిరిగా ఆప్షన్స్లో కూడా అయ్యే లాట్స్ తోటి ఆప్షన్స్ కూడా ఉంటాయండి. ఈ ఆప్షన్స్లో ఎక్కువ అమౌంట్ అడగదు.
ఇప్పుడు ఫ్యూచర్స్కి కావాల్సినంత మార్జిన్ ఈ ఆప్షన్స్కి ఉండక్కర్లేదు. అంటే మార్జిన్ ఉండవసరం లేదంటే అక్కడ ఇప్పుడు సపోజ్ రిలయన్స్ షేర్ ఉంది. రిలయన్స్ షేర్ వాల్యూ ఈ 2250 ఇప్పుడు ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది అని అనుకుందాం. ఇది మనకున్న అవగాహన బట్టి, ఎక్స్పీరియన్స్ని బట్టి, ఇలా అయితే ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు పెట్టి వీటిని పెట్టి ఆ మార్కెట్ 2500 ఒక 1 వీక్లో చేరుతుంది అని మాకు ఒక ఐడియా ఉంది అనుకుందాం. ఇప్పుడు 2200లో రిలయన్స్ షేర్ ఉంది, 2500కి వెళ్తుంది అనుకున్నాం. కాబట్టి మనకి 2500 రూపీస్ కాలు ఎంత ఉందని చూస్తాం. బై చేయడానికి పైకి పెరుగుద్ది అంటేనేమో కాలు కొనుక్కుంటామండి, కిందకి పడుతుంది అంటేనేమో పుట్టు కొనుక్కుంటామండి. కాలు పుట్టు ఆప్షన్స్ అంటారు. ఇక్కడ ఫ్యూచర్స్లో అయితే ఎంత లాట్ అయితే ఉంటుందో అదేవిధంగా ఆప్షన్స్లో కూడా అంతే షేర్ వాల్యూకి సంబంధించి అంతే లాట్ ఉంటుందండి. కాకపోతే కాల్స్ని మనం 2500 కాలు, ఇప్పుడు రిలయన్స్కి సంబంధించిన లాటు 200 షేర్లు అనుకుందాం. 200 షేర్ల లాటు 2500 కాలు ఒక 20 రూపీస్ ఉంది అనుకుందాం. 200 ఇంటూ 20 రూపీస్ అంటే ఒక 4000 రూపాయలకి మనకి ఆ కాల్ వస్తుంది అనమాట. ఇక్కడ ఆ 4000 రూపాయలకి ఆ కాల్ ఇచ్చినప్పుడు 20 రూపీస్ ఉన్నప్పుడు అది మనం ఆ మార్కెట్ రీచ్ అయినప్పుడు 2500కి రీచ్ అయినప్పుడు ఏదైతే మనం 20 రూపీస్ ఉన్నది అది 50 రూపీస్ 60 రూపీస్ అవుతుంది. ఈ 50 రూపీస్ 60 రూపీస్ ఆ డిఫరెన్షియల్ అమౌంట్ 30 రూపీస్ ఇంటూ 200 అంటే మనం 4000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 6000 ప్రాఫిట్ వస్తుంది. మన ఇన్వెస్ట్మెంట్ 4000 కలిపి మనకి 10,000 వస్తాయి. ఇట్లా ఉంటుందండి. ఇక్కడ ఆప్షన్స్ అనేపాటికి మనం టైం డ్యూరేషన్ పెట్టుకుంటాం. అది లాంగ్ డ్యూరేషన్ ఒక 5 వీక్స్ 4 వీక్స్ గ్యాప్ పెట్టుకుంటేనేమో ఎక్కువగా ప్రీమియం ఎక్కువ ఉంటుందండి. అలాగే 1 వీక్ 2 వీక్స్ అని మనం షార్ట్ టర్మ్ డ్యూరేషన్ తక్కువ పెట్టుకుంటే ఆ కాల్ రేట్ తక్కువగా ఉంటుందండి. కాకపోతే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సపోజ్ మార్కెట్ ఏదో బయట వరల్డ్లో ఏదో జరిగింది, ఇంపాక్ట్ మార్కెట్ డౌన్ అయింది. ఇప్పుడు 2200 ఉన్న షేరు 2000కి వచ్చింది అనుకోండి. మేము అనుకున్న 2500కి మనం కాలు కొనుక్కోవడం, కానీ మార్కెట్ ఏదో ఇంపాక్ట్ జరిగి 2000కి పడిపోయింది ఆ షేరు. అప్పుడు 500 పాయింట్లు చేరాలి. కానీ మీరు పెట్టుకున్న టైం డ్యూరేషన్ 1 వీక్ ఆర్ 2 వీక్స్. ఆ 1 వీక్ 2 వీక్స్లో చేరదు. ఇక్కడ మీరు కొన్న 4000 రూపాయలు కరిగిపోతాయి, జీరో అయిపోతాయి. ఇట్లా ఆప్షన్స్ అనేది ఒక ఈక్వల్ టు బెట్టింగ్ అండి. బెట్టింగ్ లాగా మీకు మార్కెట్ గురించి కంప్లీట్గా అవగాహన ఉంది, వెళ్తుంది అని అనుకుంటేనే ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ చేయాలి. లేదు సేఫ్గా చేసుకుందాం, ఇదంతా వద్దు మనకి అని అనుకుంటే ఈక్విటీస్లో మీకున్న అమౌంట్ని బట్టి ఆ షేర్లు కొనుక్కోవటం, మీకు అవసరం ఉన్నప్పుడు అమ్ముకోవటం, అవసరం లేనప్పుడు అట్లా హోల్డ్ చేసి పెట్టుకోవటం. ఇట్లా మార్కెట్ అనేది ట్రేడింగ్ అనేది చేసుకుంటూ ఉండాలండి. ఈ వీడియోని 1-2 సార్లు మీరు చూసి ఆలోచించి ఒక డెసిషన్ తీసుకొని ట్రేడింగ్లోకి రండి. అలాగే యూట్యూబ్లో చాలామంది వీడియోస్ ఉంటాయి, మీరు అన్నింటినీ ఫాలో అవ్వండి. కొత్తగా స్టాక్ మార్కెట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఆ యూట్యూబ్లో ఉన్న వీడియోస్ని ఫాలో అయ్యి ఒక డెసిషన్కి వచ్చి మీరు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అనేది చేయాలని నేను ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.